auxiliary verbs or helping verbs. ఆ క్లాస్లో మనం there are 24 helping verbs అని ఇంగ్లీష్ నేర్చుకున్నాం. There are two types, రెండు రకాలు. One is primary helping verbs and second one is modal helping verbs. Primary helping verbs అని ఏంటంటే మనం we call them as pronouns as be, am, is, are, was, were, do, does, did, have, has, had. These 12 are called primary helping verbs. మరి modal helping verbs ఏంటంటే shall, should, will, would, can, could, may, might, must, ought, dare, need. These 12 are called modal helping verbs. But totally all the helping verbs are 24. Helping verbs అనేది మనం మొత్తం చెప్పాలి. Be, am, is, are, was, were, do, does, did, have, has, had, shall, should, will, would, can, could, may, might, must, ought, dare, need. ఈ విధంగా మనం 24 helping verbs మనం చెప్పగలిగి ఉండాలి. ఇప్పుడు దాంట్లో మనం వాట్ ఆర్ ది యూజ్ ఆఫ్ helping verbs అంటే helping verbs ఆర్ యూజ్డ్ టు మేక్ క్వశ్చన్స్ చేయడానికి, టు మేక్ నెగటివ్స్ చేయడానికి, టు యాడ్ ట్యాగ్ క్వశ్చన్స్ చేయడానికి, టు గివ్ షార్ట్ అని నేర్చుకున్నాం. ఎస్టర్డే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ టు మేక్ క్వశ్చన్స్. టు మేక్ ఏ క్వశ్చన్ బ్రింగ్ ద helping verb into front question and put a question mark at the end అని చెప్తాం. అంటే క్వశ్చన్ చేయాలంటే ఇచ్చిన వాక్యం helping verb ముందు పెట్టుకుని చివరి క్వశ్చన్ మార్క్ పెడితే ఆటోమేటిక్గా క్వశ్చన్ అయిపోతుంది. దానికి ఉదాహరణ రాస్తున్నాను మీకు నేను. సో నేను టైం చాలా కాలేదు కాబట్టి సో ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ టుడే టు మేక్ క్వశ్చన్స్ వచ్చేసరికి వీ హ్యావ్ సీన్ ది యాక్సిడెంట్. She has gone to market. He writes a novel. They build a bridge. She painted pictures. ఈ విధంగా తీసుకుంటే మనం ఏం చేయాలంటే క్వశ్చన్ మార్చుకోవాలి. క్వశ్చన్ మార్చుకోవాలంటే ఇచ్చిన వాటిని helping verb ఐడెంటిఫై చేయాలి. వీ హ్యావ్ సీన్ ది యాక్సిడెంట్లో హ్యావ్ ఇస్ ద helping verb. సో మనం ఏం చేస్తాం, హ్యావ్ అని తీసుకుని రిమైనింగ్ ఉన్న పదాన్ని హ్యావ్ చెప్పుకుంటాం. హ్యావ్ వి సీన్ ది accident? Question mark. Now it became a question. It is a statement. We have seen the accident. చూసాము. Have we seen the accident? చూసామా? So it is a question. She has gone to market. ఆ మార్కెట్ కి వెళ్ళింది. She has gone to market. అప్పుడు దీంట్లో మనకి has తీసుకుంటాం. Has she gone to market? Question mark. Now he writes a novel. ఇక్కడ writes he in novel. helping verb మనం నేర్చుకున్నటువంటి కూడా ఎక్కడే లేవు. be, am, is, are, was, were, do, does, did, have, has, had, shall, should, will, would, can, could, may, might, must, ought, dare, need ఏ ఒక helping verb లేదు. నేను మనం చెప్పాం ఒక వెర్బ్లో helping verb లేనప్పుడు నా స్విచ్ చేసుకోవాలని చెప్పాను. అంటే ఉదాహరణ ఎలా చేసుకోవాలి, మనం రైట్స్ ఈజ్ ఈక్వల్ టు డస్ రైట్ అవుతుంది. అలాగే రైట్ ఈజ్ ఈక్వల్ టు డూ రైట్. రోడ్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ రైట్. ఈ విధంగా మూడు రకాలుగా ఉంటుంది. సో రైట్స్ తీసుకున్నప్పుడు ఏం చేసుకోండి, డస్ రైట్. ఇప్పుడు రైట్స్ ఈక్వల్ టు డస్ హీ
Write a novel. Question mark. They build a bridge. If you want to help you very much. Build is equal to do build. Stability. Do they build a bridge? She painted pictures. Painted is equal to did paint. So did she paint pictures? ఈ విధంగా మనం హెల్పింగ్ వెబ్స్ని ముందు తెచ్చుకొని చివరి క్వశ్చన్ పెడితే ఆటోమేటిక్ బికేమ్ ఏ క్వశ్చన్. దీస్ ఆర్ ది సమ్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది టు మేక్ క్వశ్చన్స్. Now you write from the board. To make negatives. To make negative statements add not after the helping verb. ఇది నెగిటివ్ వాక్యాలు చేయాలంటే నాట్ అనే పదాన్ని మనం హెల్పింగ్ యొక్క తర్వాత పెట్టాలి. చాలా మంది తెలియగా చేస్తారు, నెగిటివ్ని ముందు పెట్టేస్తారు, ఎక్కడ పెట్టేస్తారు. అలాగే కరెక్ట్ కాదు. ఉదాహరణకి ఐ యామ్ ఏ టీచర్. నేను రాసాను చెప్పడం కోసం. దీన్ని నేను ఉపాధ్యాయుడు కాదని చెప్పాలి. ఏం చేస్తాం మనం? ఐ యామ్ నాట్ ఏ టీచర్. సో నాట్ని హెల్పింగ్గా కాదే పెట్టాం. చాలా మంది ఐ యామ్ not a teacher, I am not a teacher, I am a not teacher, I am a teacher not a doctor. అలాగే she may be at home. She may not be at home. హెల్పింగ్ మే ఉంది, మే పక్కన పెట్టాడు, టేక్ కండక్ట్. అలాగే ఫిఫ్టీ వన్ ఫర్ ఎగ్జాంపుల్స్. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. సో ఇక్కడ హెల్పింగ్ కెన్ కాబట్టి ఐ కెనాట్ డ్రైవ్ ఏ కార్. Write down these examples. I will give some more examples.
And some more examples are she wrote her exams well. They finished their homework. He learned grammar, English grammar. He learned English grammar. I went to market. These are the some more examples. Here we see she wrote her exams well. ఇక్కడ డీలో తీసుకుంటే హెల్పింగ్ ఎక్కడ కనిపించుతాం మనకి యాజ్ యూజర్గానే రోడ్ అనగానే మనకి ఏమవుతుంది ఇక్కడ రోడ్ ఈజ్ ఈక్వల్ టు did right. So did wrote మనకి ఏమవుతుంది did ఉంది కాబట్టి did she write? So sorry, ready statement కదా. She did not. She did not. రోడ్ did right కాబట్టి not helping up రావాలి కాబట్టి did పక్కన did helping up కాబట్టి did పక్కన పెడతాం. Did not write her exams well. They finished their homework. Finished is equal to did finish. Finish is equal to did finish. కాబట్టి they did not finish their homework. He learned English grammar. Learned is equal to did learn. So he did not learn English grammar. Went to market. Went is equal to did go. So I did not go to market. So these are the latest statements. మీ ఇక్కడ వర్గాల పక్కన దేవుడు రాసుకోవాలి మీరు రాస్తున్నప్పుడు now coming to the third one, tag questions. అది క్వశ్చన్ ట్యాగ్స్ దీన్ని మనం ఎట్లా చెప్తుంటారు క్వశ్చన్ ట్యాగ్స్ అనుకున్నాను ట్యాగ్ క్వశ్చన్ అనేది క్వశ్చన్ అంటారు a tag question is a question attached at the end of the statement in order to draw
attention to it. ఇది ట్యాగ్ క్వశ్చన్ కూడా క్వశ్చనే. ట్యాగ్ క్వశ్చన్ కూడా క్వశ్చనే. అది ఎక్కడ రాస్తాము? అటాచ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఇచ్చిన వాక్యాన్ని పక్కన రాస్తాం. ఇన్ ఆర్డర్ టు ఆ వాక్యానికి సరైన మీనింగ్ అర్థం తెచ్చేది. ఉదాహరణ ఇంకోటి సీట్ నోట్ ఉంది స్టార్ పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ negative tag. A negative statement takes positive tag. ఇది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇచ్చిన వాక్యం పాజిటివ్ అయితే ట్యాగ్ నెగిటివ్ రాసుకోవాలి. ఇచ్చిన వాక్యం నెగిటివ్ అయితే ట్యాగ్ పాజిటివ్ రాసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ ఆర్ క్లియర్? See, I am writing some examples to understand you. You are free. It is raining. It is raining. She can swim well. She can swim well. Gopi broke the glass. Your sister cooks well. See, these are the statements. You are free. You free number. It's any version button. She can swim well. Gopi broke the glass. Gopi glass is your sister cooks well. Just బాగా ఉంటుంది. వీటికి మనం ట్యాగ్ క్వశ్చన్స్ రాయాలి. చూడండి ఎక్కడ ఆన్సర్ గ్యాప్ ఉంటుంది. మనం వీటికి ఆన్సర్ ఎక్కడ రాయాలంటే మనం ఏ క్వశ్చన్కి అయినా ఇంగ్లీష్ ఏ గ్రామర్ రాసిన ఆన్సర్ కింద రాస్తాం. కానీ ఈ ట్యాగ్ క్వశ్చన్ మాత్రం ఆన్సర్ పక్కనే రాయాలి, కింద రాయకూడదు. కింద రాయాలి. సో ఇలా రాసినప్పుడు కూడా మనం తీసుకొచ్చానంటే ఇచ్చిన వాక్యం పాజిటివ్ స్టేట్మెంట్. ఇది పాజిటివే, ఇది పాజిటివే, ఇది పాజిటివే, ఇది పాజిటివే. మీకు అన్ని కూడా పాజిటివ్ స్టేట్మెంట్ అసలు అంటే ట్యాగ్ ఏం రాసుకోవాలి? ఏ పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ నెగిటివ్ ట్యాగ్. ట్యాగ్ నెగిటివ్గా రావాలి. కాబట్టి నెగిటివ్ ట్యాగ్ అంటే చాలా సింపుల్గా అర్థం చేసుకుంటే వెరీ 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 ఈజీ, చాలా ఈజీ ట్యాగ్ క్వశ్చన్. ఇది ఎప్పుడు కూడా మన ఎగ్జామినేషన్స్లో కంప్యూటర్ పర్సన్ ఇంట్లో కూడా వస్తూ ఉంటుంది, గ్రేడ్గా వస్తూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ నేర్చుకోవాలి. ఇది ఎప్పుడు కంటిన్యూగా ఏ ప్రాసెస్ నేర్చుకున్నా, ఏ డిగ్రీ చేసినా, ఏ కంప్యూటర్ పర్సన్ రాసినా కంపల్సరీగా దీని నుంచి క్వశ్చన్ గ్యారంటీ ఉంటుంది మనకి. సో యు ఆర్ ఫ్రీ. చాలా జాగ్రత్తగా అందరూ కూడా అన్నప్పుడు దీంట్లో హ్యాపీగా బయట చేస్తారు. హ్యాపీగా బయట మనకి ఇక్కడ ఈ ఆరు ముందు వచ్చిన ఇప్పుడులాగా పక్కన రాయాలి, కింద రాయకూడదు పెట్టుకోండి. ట్యాగ్ క్వశ్చన్ కూడా ఎగ్జామ్ వచ్చినప్పుడు కూడా మీరు ఆన్సర్స్ అని కింద వచ్చినా రాయకూడదు, పక్కన రాయాలి. ఆ కింద మొత్తం వాక్యం రాసి పక్కన రాయాలి ఆన్సర్. ఇచ్చింది ఇదేంటిది స్టేట్మెంట్ పాజిటివ్. ట్యాగ్ ఎదురు ఉన్నాయి నాట్ పెట్ట నాట్ ఎప్పుడు కూడా ఎంత నేర్చుకుని ఎక్కడ వస్తాయి? హెల్పింగ్ పేపర్ వస్తాయి. హెల్పింగ్ పేపర్ దీంట్లో ఆర్ కాబట్టి నాట్ సబ్జెక్ట్ యూ కాబట్టి యూ అయిపోయింది. ఆర్ నాట్ యూ ట్యాగ్ క్వశ్చన్ వెరీ ఈజీ అన్నమాట. ఇచ్చిన వాక్యం స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ రావాలి. ఫస్ట్ వాక్యం హెల్పింగ్ పేపర్ ఐదు చేసుకున్నాం. హెల్పింగ్ పేపర్ బాగా ఇక్కడ ఆరాశం స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ పెట్టుకున్నాం. సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దృష్టిగా పెట్టి క్వశ్చన్ పెట్టాలి. క్వశ్చన్ పెట్టకపోయినా మొత్తం మీనింగ్ రాంగే. కాబట్టి కంపల్సరిగా ఇవన్నీ ఐడెంటిఫై చేసుకోవాలి. అట్లాగే ఇట్ ఈస్ రైనింగ్. దీన్ని హెల్పింగ్ పేపర్ మనకి ఈజ్ స్టేట్మెంట్ పాజిటివ్ అయినా మనకి నాట్ రావాలి. ఈజ్ నాట్ సబ్జెక్ట్ ఇట్.
ఈజ్ నాట్ ఇట్ అయిపోయింది. షీ కెన్ స్విమ్ వెల్, దీన్ని హెల్పింగ్ వెర్బ్ ఏంటి? కెన్. స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి నాట్ రావాలి. సబ్జెక్ట్ షీ కాబట్టి షీ. కాంట్ సీ అయిపోయింది. గోపి బ్రోక్ ది గ్లాస్. సో ఇక్కడ చెప్తాను ప్రాబ్లం. ఇక్కడ మెయిన్ వెర్బ్ వచ్చింది, హెల్పింగ్ వెర్బ్ లేదు. సో మెయిన్ వెర్బ్ మనం ఏం చేసుకుంటాం? బ్రోక్ ఈజ్ ఈక్వల్ టు సారీ రైట్ అబౌట్ గ్యాప్ స్పేస్ బ్రోక్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ బ్రేక్. డిడ్ బ్రేక్ ఇవి. సో ఇక్కడ మనం పక్కన ఆన్సర్ ఎలా అవుతుంది? డిడ్ బ్రేక్ బదులు మనం డిడ్ బ్రేక్ తీసుకుంటాం. డిడ్ బ్రేక్ లో మనం హెల్పింగ్ వెర్బ్ ఏంటి? డిడ్. స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి నాట్. డిడ్ నాట్ గోపి. డిడ్ నాట్ హీ గోపి. ఏదైనా రాసుకోవచ్చు. ఏంటి హీ. ఇక్కడ కూడా అంతే. కుక్స్ ఇచ్చాడు. కుక్స్కి ఏంటి? డస్ కుక్. డస్ కుక్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ డస్. స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి నాట్. ఇక్కడ రివర్స్ అసెంట్ షీ. డస్ నాట్ షీ. These are the some examples of the question tags of positive statements. Write down. I will give the negative statements examples also. దీంట్లో మనం యు ఆర్ నాట్ బిజీ. షీ కెనాట్ స్విమ్. షీ కెనాట్ స్విమ్. He does not work hard. They have not come at. These are the some examples of the negative statements. ఇక్కడ మనం నాట్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది. స్టేట్మెంట్ గా నెగిటివ్ ఉంది. యు ఆర్ నాట్ బిజీ. ఇప్పుడు ఇది స్టాక్ రావాలి, పాజిటివ్ రావాలి. పాజిటివ్ అంటే నాట్ అయితే ఆటోమేటిక్ పాజిటివ్. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ పాజిటివ్ స్టేట్మెంట్. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు స్కూల్ నెగిటివ్ స్టేట్మెంట్. షీ ఈస్ గోయింగ్ టు మార్కెట్ నెగిటివ్ పాజిటివ్ స్టేట్మెంట్. షీ ఈస్ నాట్ గోయింగ్ టు మార్కెట్ నెగిటివ్ స్టేట్మెంట్. అట్లాగే నాట్ ఇక్కడ సేమ్ అంటే ఇచ్చిన వాటికి హెల్పింగ్ యాడ్ చేస్తాం. చేసిన వాళ్ళకి నెగిటివ్ స్టేట్మెంట్ కానీ ట్యాగ్ పాజిటివ్ కానీ మనం పెట్టాక ఇక్కడ సబ్జెక్ట్ యూ కాబట్టి యూ అయిపోయింది. ట్యాగ్ స్టాక్ అయిపోయింది. అంటే నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్ తీసుకుని దాని ముందు మనం ఏదో పేరు పెడతాం, మనం పెట్టుకోవచ్చు కాబట్టి ఆటోమేటిక్ ఆన్సర్ అయిపోయింది. సో ఆ యూ ఇక్కడ షీ కెనాట్ స్విమ్. దీని హెల్పింగ్ వెర్బ్ కెన్. కెన్ షీ. ఇక్కడ హీ డస్ నాట్ వర్క్ హార్డ్. దీంట్లో డస్ ఉంది. స్టేట్మెంట్ నెగిటివ్ కాబట్టి హీ డస్ హీ. అలాగే దే హ్యావ్ నాట్ కమ్ ఎట్. దీని హెల్పింగ్ వెర్బ్ హ్యావ్. అదే అలాగే ఒక ఫిజికల్ ఎగ్జాంపుల్ కూడా రాసి చూపిస్తుంది. ఇందాక ఆల్రెడీ నేను వచ్చేసి రాలేదు అంతే. We did not play well. Did we? Okay. These are the some examples of the negative statements. Right down. And the last one is short answers. Kluppu samadhana. To give short answers.
ఈ షార్ట్ అనమాట బచ్చాకి డిఫరెన్స్ అయితే ఉండదు కానీ మనం ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్ తీసుకుంటాం. హ్యావ్ యూ బ్రదర్స్ క్వశ్చన్ మార్క్. దీనికి వచ్చే ఆన్సర్ ఏం చెప్తాను మనం? ఐ హ్యావ్ 2 బ్రదర్స్, ఐ హ్యావ్ 1 సిస్టర్. ఏంటి మనం చెప్పాలి కదా. ఎస్ అనుకోండి ఎస్ ఐ హ్యావ్, నో అనుకోండి నో ఐ హ్యావ్ నాట్. అయిపోయింది. అంటే ఈ క్లుప్త సంబంధానికి హెల్పింగ్ వచ్చి అయిపోతుంది అన్నమాట. అలాగే కెన్ యూ డ్రైవ్ ఏ కార్? ఆన్సర్ ఎస్ ఐ కెన్. హెల్పింగ్ వచ్చి ఆన్సర్ అయిపోతుంది. నో ఐ కెనాట్. Is your son married? Yes, he is. No, he is not. Write down. I will give you 2 examples, 3 examples. Are you going to school? Answer yes అయితే yes. You అంటే I you కాబట్టి ఆ వచ్చిన అయితే ఎలా మనకి am. Yes I am. No అయితే no I am not. అంతేగాని yes I am going to school, no I am not going to school చెప్పట్లేదు. Did he say anything? Yes అయితే he did. No అయితే he did not. Do you know French? నీకు ఫ్రెంచ్ తెలుసా? Yes, I do. That is no, I do not. These are the examples of to give short answers. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, హెల్పింగ్ వెబ్స్ ని మనం 4 రకాలుగా పెంచుకుంటాం. టు మేక్ క్వశ్చన్స్, టు మేక్ నెగటివ్స్, టు యాడ్ ట్యాగ్ క్వశ్చన్స్, టు గివ్ షార్ట్ ఆన్సర్. మొత్తం అసలు ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ఎనీ డౌట్స్ call to our number, we will clarify you. Our school number, call, can clarify you. Tomorrow we shall learn on the new topic. Thank you.